Hello everyone, welcome back to my channel. How are you all? Hope you all are doing great. సో నేను ఆల్రెడీ మన ఛానల్లో గర్భ సంస్కార్ అండ్ బీజ సంస్కార్ గురించి వీడియో అప్లోడ్ చేశాను. బట్ చాలా మందికి ఇంకా బీజ సంస్కార్ మీద అండ్ గర్భ సంస్కార్ మీద డౌట్స్ ఉన్నాయి. సో అందుకే నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మళ్ళీ ఈ బీజ సంస్కార్ అండ్ గర్భ సంస్కార్కి సంబంధించిన ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వదలుచుకున్నాను. సో అందుకే ఈ వీడియోస్ చేస్తున్నాను. మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటం వల్ల చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు కూడా తెలిసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో అసలు బీజ సంస్కార్ అంటే ఏంటి అంటే, బీజ్ అంటే విత్తనం, సంస్కార్ అంటే ఏంటి అంటే దానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఎలా ఉండాలి అని కోరుకోవడమే సంస్కారం అనమాట. సో ఒక విత్తనాన్ని అంటే మనం ఏదైనా ఒక చెట్టుని నాటాలనుకున్నప్పుడు ఆ చెట్టు పెద్దగా అయ్యి మంచిగా పూలు పండ్లు ఇవ్వాలని కోరుకుంటాం కదా. సో అలా మంచి వృక్షాన్ని పెంచడానికి ఫస్టే మనం ఒక మంచి విత్తనం చూస్ చేసుకొని దాన్ని ప్లేస్ చేయడానికి మంచి సారవంతమైన మట్టిని అరేంజ్ చేసి ఏరి ఎరువులు తీసుకొని దాన్ని ఎలా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుంటామో, సో ఒక బిడ్డకి జన్మనివ్వడం అనేది కూడా అలాంటిదే అనమాట. సో మనం జన్మనివ్వబోయే బిడ్డలో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి అండ్ ఎటువంటి అబ్నార్మాలిటీస్ లేకుండా, ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా కన్సెప్షన్ కంటే ముందు నుంచి కోరుకోవడాన్ని బీజ సంస్కార్ అంటారనమాట. సో అలా ఒక బిడ్డకి జన్మనివ్వడం అని అంటే అన్ని సద్గుణాలు ఉన్న ఒక మంచి వ్యక్తిని ఇవ్వడం అనమాట. సో ఇక్కడ సారవంతమైన భూమి అంటే తల్లి గర్భం అండ్ మంచి విత్తనము అంటే స్పర్మ్ అండ్ ఓవం. సో ఈ రెండింటి కలయిక వల్ల వచ్చే ఆ బిడ్డే ఆరోగ్యకరమైన మొక్క అనమాట. సో మనం నెక్స్ట్ జనరేషన్ కి ఎంత మంచి వ్యక్తిని ఇవ్వాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అయితే నేను నా సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఒకసారి డాక్టర్ అనంతలక్ష్మి గారు తీసుకున్న గర్భ సంస్కార్ వెబినార్కి అటెండ్ అయ్యాను. సో ఆ వెబినార్లో ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, పూర్వకాలంలో అంటే లైక్ రాజులు పాలించే టైంలో రాజులు లేదా మామూలు ప్రజలైనా కూడా పిల్లల్ని కనడానికి ఒక పర్టికులర్ టైం పెట్టుకునే వాళ్ళంట. అంటే ఆ టైం ఎలా ఉండేది అంటే, రాజులు అయినా రాణి లేదా నార్మల్ పీపుల్ అయినా కూడా మానసికంగా, శారీరకంగా అండ్ ఆలోచన విధానం కూడా అన్ని పాజిటివ్గా ఉండేటట్టు చూసుకునే వాళ్ళంట. అలా వాళ్ళ ఓవరాల్ హెల్త్ అనేది ప్రాపర్గా ఉండేటట్టుగా చూసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలు కూడా అన్ని విధాలుగా పరిపూర్ణంగా ఉంటారు అని వాళ్ళు నమ్మేవాళ్ళు. అండ్ దట్ వాజ్ ట్రూ. సో పూర్వకాలంలో వాళ్ళ ప్రెగ్నెన్సీని అలా ప్రాపర్గా ప్లాన్ చేసుకునేవాళ్ళు. కానీ కాలం మారుతున్న కొద్దీ ఆ పద్ధతి అనేది కంప్లీట్గా అంతరించిపోయింది. అండ్ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ప్రెగ్నెన్సీ అనేది చాలా వర్స్ట్ కండిషన్స్లో కన్ఫర్మ్ అవుతుంది. అంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ ఉండడం, లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల మంచి ఆహారం తీసుకోకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, ఇలాంటి కండిషన్స్లో ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వడం వల్ల వాళ్ళకి మిస్క్యారేజెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. లేదా పుట్టిన బిడ్డలో ఏదో ఒక అబ్నార్మాలిటీస్ ఉండడం, లేదంటే హెరిడిటీ ఆర్ జెనెటికల్ డిజార్డర్స్ అనేవి అలా వారసత్వంగా వచ్చేస్తున్నాయి. సో ఒక కపుల్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తుంటారో అప్పటి నుండి వాళ్ళు జన్మనీయబోయే బిడ్డలో ఎటువంటి అబ్నార్మాలిటీస్ లేకుండా, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా అండ్ అన్ని విధాలుగా లైక్ ఎమోషనల్ కోషెంట్, ఇంటెలిజెన్స్ కోషెంట్ అండ్ సోషల్ కోషెంట్ ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచే బిల్డ్ అవ్వడం కోసం ఈ బీజ సంస్కార్ అనే పద్ధతిని పాటించవచ్చు. అయితే మనందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, ఈ బీజ సంస్కార్ అనే ప్రొసీజర్ మనం ఓన్గా ఫాలో అవ్వచ్చా, ఏం చెయ్యాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. కానీ ఇది మనం ఓన్గా చేసేది కాదండి. ఈ బీజ సంస్కార్ అనే పద్ధతికి ఆయుర్వేదంలో సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఆయుర్వేద ట్రీట్మెంట్ సెంటర్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు ఏం చేస్తారు, ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ ఆయుర్వేద ట్రీట్మెంట్ అనేది మినిమం 3 to 3.5 months ఉంటుంది. ఈ బీజ సంస్కార్ ప్రాసెస్ లో భాగంగా ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ లో ఏవైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే పంచకర్మ ట్రీట్మెంట్ యూజ్ చేసి ఆ ప్రాబ్లమ్స్ తగ్గిపోయే విధంగా చేసి తర్వాత బీజ సంస్కార యొక్క నెక్స్ట్ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో పంచకర్మ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే, మన బాడీ యొక్క
తత్వం లేదా బాడీ యొక్క దోషాస్ ఉంటాయి కదా, వాత కఫ పిత్త. సో ఇలాంటి దోషాస్ని బేస్ చేసుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యి మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ పంచకర్మ ట్రీట్మెంట్ వల్ల బాడీలో ఉన్న మలినాలు, అన్వాంటెడ్ టాక్సిన్స్, చెడు పదార్థాలు అన్నీ కూడా తొలగిపోయి బాడీ అనేది న్యాచురల్గా మీకు క్లెన్స్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ బీజ సంస్కార్ ప్రాసెస్లో సెకండ్ స్టెప్ వచ్చేసి ఫర్టిలిటీకి కావాల్సిన మెడికేషన్, దట్టు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తూ సాత్విక్ డైట్ వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారనమాట. సో ఇలా ఆ మెడికేషన్ యూజ్ చేస్తూ అండ్ సాత్విక్ డైట్ ఫాలో అవ్వడం వల్ల స్పర్మ్ అండ్ ఓవం యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ మంచి ఫీటస్ అనేది ఫామ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బీజ సంస్కారంలో థర్డ్ స్టెప్ వచ్చేసి మెడికేషన్ అండ్ డైట్ తో పాటు ఫర్టిలిటీకి కావాల్సిన యోగా, ప్రాణాయామాస్ ఆర్ ఎక్సర్సైజెస్ అనేవి వాళ్ళే మనతో ప్రాక్టీస్ చేయించేలా చేస్తారనమాట. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్ టైంలో వాళ్ళు ఏం చేస్తారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మెంటల్ హెల్త్ ఎలా ఉండాలి, వాళ్ళ సైకాలజీ ఆర్ వాళ్ళ మైండ్ సెట్ అనేది పుట్టబోయే బేబీ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, సో బేబీ మీద ఇంపాక్ట్ పడకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, పీస్ఫుల్ గా ఉండడానికి ఏం చేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కౌన్సిలింగ్ లో చెప్తారనమాట. ఇంకా కౌన్సిలింగ్ లో భాగంగానే ఫెర్టిలైజేషన్ టైం ఏంటి అండ్ ఓవలేషన్ పీరియడ్ అంటే ఏంటి అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా బీజ సంస్కార్ ప్రాసెస్ ని ఫాలో అవ్వడం వల్ల పుట్టబోయే బిడ్డలో ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఆర్ జెనెటికల్ డిజార్డర్స్ ఆర్ ఎనీ హెరిడిటీ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. అండ్ బిడ్డ పుట్టిన తర్వాత హైపర్ యాక్టివ్నెస్, ADHD, ఆటిజం వంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ప్రతి ఒక్క కపుల్ కూడా బీజ సంస్కార్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వడం మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే ప్రస్తుతం అందరం కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద పడకుండా ఉండాలి అంటే ఈ బీజ సంస్కార్ ప్రాసెస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్న ప్రతి ఒక్క కపుల్ కి ఈ వీడియో అనేది కాస్త హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.